అల్లారముద్దుగా పెంచుకున్న పిల్లలు కళ్ల ముందే విగత జీవులుగా మారుతున్నారు. తరలిరాని లోకాలకు వెళ్లిపోతున్నారు. బుద్ధిగా చదువుకోమని తల్లిదండ్రులు మందలిస్తున్న కారణంగా కొందరు చనిపోతున్నారు. సెల్ ఫోన్ ఎక్కువగా చూడవద్దని మందలించిన కారణంగా మరికొందరు చనిపోతున్నారు. విలువైన జీవితాల్ని అర్థాంతరంగా ముగిస్తున్నారు. తల్లిదండ్రులకు జీవితకాలం పాటు దుఃఖాన్ని మిగిల్చిపోతున్నారు. ఇటువంటి ఘటనలు ఇటీవలి కాలంలో దేశవ్యాప్తంగా పెరిగిపోతున్నాయి. ఇటువంటి ఘటనలు దేశ భవిష్యత్తుకు మాయని మచ్చగా మిగులుతున్నాయి. చిన్న చిన్న విషయాలకే ప్రాణాలు తీసుకుంటున్న సంఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువయ్యాయి. తల్లి మందలించిందనో, తండ్రి కొట్టాడనే కారణంగా ఆత్మహత్యలు చేసుకుంటున్నారు పిల్లలు. తాజాగా తండ్రి మందలించాడని ఓ స్కూల్ విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన హైదరాబాద్లోని దోమలగూడ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. దోమలగూడలో కొల్లా రాకేష్, లత దంపతులు నివాసం ఉంటున్నారు. వీరి పెద్ద కుమారుడు అరవింద్ గాంధీనగర్లోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 10వ తరగతి చదువుతున్నాడు. అయితే 10వ తరగతి పరీక్షలు దగ్గర పడుతున్నాయని, బాగా చదువుకొని మంచి మార్కులు సాధించాలని తండ్రి మందలించాడు. తండ్రి మందలించడంతో కొడుకు తీవ్రంగా బాధపడ్డాడు. మనస్తాపానికి గురైన బాలుడు ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు జరుపుతున్నారు. ఇదిలా ఉంటే స్కూల్ విద్యార్థులు చిన్న చిన్న విషయాలకే ఆత్మహత్యలు చేసుకోవడం దేశంలో ఆందోళనకరంగా మారింది. ఇటీవలే హైదరాబాదులో బాత్రూంలో ఓ స్కూల్ విద్యార్థి అనుమానాస్పదంగా మృతి చెందాడు. అతడు ఆత్మహత్య చేసుకున్నాడా లేదా ఐడీ కార్డు మెడకు బిగించుకుని చనిపోయాడా అన్నది ప్రశ్నగా మారింది. మరోవైపు ఇటీవల ఢిల్లీలో స్కూల్ విద్యార్థి ఒకరు టీచర్ మందలించిందని భవనంపై నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది. ఇలాంటి ఘటనలు తరచూ జరగడంతో పిల్లల తల్లిదండ్రులు టెన్షన్ పడుతున్నారు.